చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. కాణిపాకం గంగమ్మ జాతరను విజయవంతం చేయండి. కాణిపాకం గంగమ్మ కమిటీ చైర్మన్ పరదేశి. కాణిపాకం అగరంపల్లి కూడలిలో ఈ నెల 24, 25 తేదీలలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గంగమ్మ కమిటీ చైర్మన్ పరదేశి శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ మరియు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు మరియు ఏపీసీసీ రాయలసీమ ఇన్ఛార్జ్ శివశంకర్ తొలి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ గంగమ్మ జాతరలో కాణిపాకం పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గంగమ్మ వారి శిరస్సును 3 అడుగుల ఎత్తుతో పంచలోహములతో తయారు చేయించామని, ఈ జాతరలో అమ్మవారు పూజలు అందుకుంటారని తెలిపారు. కాణిపాకం అగరంపల్లి కూడలి నందు నూతనముగా కాణిపాకు గంగమ్మ పేరుతో 3 అడుగుల పంచలోహం శిరస్సును ఆవిష్కరిస్తున్నాము. ఇందులకు ప్రస్తుతం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ సారు, అలాగే చిత్తూరు పార్లమెంటు ఎంపీ దగ్గుమల్లి ప్రసాద్ సార్ గారు, అలాగే ఏపీసీసీ రాయలసీమ ఇన్ఛార్జి శివశంకర్ గారు, లోకల్గా ఉండే సర్పంచులు, మాజీ ఆలయ చైర్మన్లు అందరూ పాల్గొంటారు. దీని ఉద్దేశము చిత్తూరులో మరియు కాణిపాకులు ప్రతి సంవత్సరం గంగ జాతర జరగాలని 24, 25 ఈ నెల 24, 25 తేదీలు జరుగుతుంది. చివరి రోజు నిమగ్నం ఉంటుంది. పట్టు వస్త్రం కూడా వేరే బెంగళూరు నుంచి ఒక డోనర్ వచ్చి ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నారు.